చంపలేకపోయావు కదరా? చంటి పాపని కూడా చంపలేకపోయావు కదరా? పాపని కూడా చంపలేకపోయావు కదరా? పాపని కూడా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టగలను, అనురాగంతో మందులు వేయగలను. నా తులసిని గాజు బొమ్మలాగా కాపాడుకోగలను. ఎవరు చంపాలనుకున్నారు? నాన్నగారు, తమ్ముడు తిరిగి వచ్చాడు. ఆ విషయం ముందు చూడండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు నేను కనుక్కుంటాను. ఈ ఆస్తిని అంతస్తుని నా సొంతం చేసుకోవడానికి, నా పొగ తీర్చుకోవడానికి ఈ ఇంటి వారసుణ్ణి, వాడి పెళ్ళాన్ని చంపేశాను. ఆస్తి కోసం రక్తబంధాన్నే కాదనుకుని నా బిడ్డని కోడల్ని చంపింది అంటే అది ఎంతకనే తెగిస్తుంది. నా మనవరాల్ని బ్రతకనివ్వదు. నా మనవరాలు క్షేమంగా ఉండాలంటే ఇక ఆలస్యం చేయకూడదు. ఏ ఆస్తి కోసం అయితే ఇంత ఘాతుకనికి పూరుకుందో ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దానికి దక్కకూడదు. ఈ ఆస్తి అంతా నా మనవరాలకి దక్కాలి. నా మనవరాల్ని ఈ రాక్షసు నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి.
ఏంటయ్య గారు? ఏంటి ఏమైంది? గట్టిగా మాట్లాడుకో. ఇదిగో ఈ కవర్ని వెంటనే పోస్ట్ చేయి. ఏంటయ్య గారు ఇంత అర్ధరాత్రి పూట? గట్టిగా మాట్లాడుకో. ఈ కవర్ని అర్జెంటుగా లాయర్ గారికి పోస్ట్ చేయి. వెళ్ళు. అది కాదు అయ్య గారు. ఇంకేం మాట్లాడుకురా. వెళ్ళు వెళ్ళి పోస్ట్ చేయి. నానా 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 పాపం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు? మాట్లాడేంటి నాన్నగారు? ఇంత రాత్రిపూట ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా పొగ తీర్చుకోవడానికి ఈ ఇంటి వారసుండి వాడి పెళ్ళాన్ని చంపేశాను 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 చంపేశాను. రాక్షసి, నా కడుపుని ఎలా పుట్టావే? మేకతోలు కప్పుకున్న పులిలా ఎలా పెరిగావే? ఎలా పెరిగావే? ఎలా పెరిగావే? ఎలా పెరిగావే? ఏం పాపం చేశారని నా బిడ్డని నా కోడల్ని పొట్టన పెట్టుకున్నావే? పొట్టన పెట్టుకున్నావే? పొట్టన పెట్టుకున్నావే? పొట్టన పెట్టుకున్నావే? నీకు ఆస్తే కావాలనుకుంటే ఒక్క మాట నన్ను అడుగుంటే యావదాస్తి నీకు దారిపోసేవాడిని కదే, దారిపోసేవాడిని కదే, దారిపోసేవాడిని కదే, దారిపోసేవాడిని కదే, ఓహో, మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇన్నాళ్ళకి నేనేంటో నా నిజ స్వరూపం ఏంటో కనిపెట్టేశావన్నమాట. సరే, ఇప్పుడేం చేయగలవు? నీ కొడుకుని కోడల్ని చంపింది నేనే, చంపింది నేనే, చంపింది నేనే, చంపింది నీ కొడుకుని కోడల్ని చంపింది నేనే, చంపింది నేనే, చంపింది నేనే, చంపింది నేనే, చంపింది నేనే. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ రోజు నీ పెళ్ళాన్ని చంపింది కూడా నేనే, 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 నేనే. నేనే చంపి నీ కోడలే చంపినట్టు నిన్ను నీ కొడుకుని నమ్మించాను, నిన్ను నీ కొడుకుని నమ్మించాను, కొడుకుని నమ్మించాను, నమ్మించాను.
చంపేస్తానని బెదిరిస్తుంటే పాపం పిన్ని వారించింది. తట్టుకోలేక పిన్ని గుండె ఆగిపోయింది నాన్నగారు. మావయ్య గారు, మీకు దండం పెడతాను, నన్నేమైనా చేయండి, భరిస్తాను. కానీ అత్తగారిని చంపానని మాత్రం అనకండి. తట్టుకోలేను, 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 తట్టుకోలేను. కానీ అదృష్టం కొద్దీ అది మీ చేతుల్లో నుంచి తప్పించుకుంది. మీరు సెంటిమెంటల్ ఫూల్స్ కదా, అందుకే దాన్ని ఏమీ చేయకుండా వదిలేశారు. ఇక మిగిలింది నీ మనవరాలే, నీ మనవరాలే, నీ మనవరాలే, నీ మనవరాలే. దీన్ని కూడా చంపేస్తాను, చంపేస్తా, చంపేస్తా, చంపేస్తా. అప్పుడు నాకెవరు అడ్డుండరు, 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 అడ్డుండరు. ఇలా ఇవ్వు. ఇవ్వను, 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 ఇవ్వను. నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నీ చేతికి ఇవ్వను. ఇవ్వు, ఇవ్వను, ఇవ్వు. ఇవ్వను. నా చేతిలో పెట్టవా, పెట్టవా, పెట్టవా? రేయ్, ఇవ్వను, ఇవ్వరా? ఇవ్వను. వదలు, ఇవ్వు. ఇవ్వవా? వదలు, వదలు, ఇవ్వు. ఇవ్వను, వదలు, పాపనివ్వు. వదలు, ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వమంటుంటే నా మనవరాలు నా ప్రాణం పోయినా వదలను, వదలు. రేయ్, నేనేంటో తెలియక ముందు 100 దెబ్బలైనా భరించాను. కానీ తెలిసిపోయింది, ఇక భరించను. పాప, పాప, నా పాప, 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 నా పాప. పాప. వచ్చిందా? స్ట్రోక్ వచ్చిందా? గుండె సహకరించను అంటుందా? గట్టిగా అరిస్తేనే ఊపిరాగిపోయే నువ్వు నా మీదకే తిరగబడతావా? పాప, 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 ఏం చేస్తావురా? దీన్ని బయటికి తీసుకెళ్లి బతికిస్తావా? ముందు నువ్వు బతకరా, ఆ తర్వాత దీని గురించి ఆలోచించు.
చాలా రెడీగా ఉన్నావురా. నన్ను 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 బ్రతికించు, ఆ? ఆ? బ్రతికించు. ఆ, బతికిస్తాను. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను, నీకు ఊపిరి కూడా పోస్తాను. కానీ ఇప్పుడే ఇక్కడే నేను పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టాలి. పెడతావా? ఉం? అమ్మా అమ్మా, నా ప్రాణం పోయినా సరే ఈ ఆస్తి నీకు దక్కనివ్వను. నీ ప్రాణం పోయాక నువ్వేంట్రా చేసేది? ఈ ఆస్తికి వారసుడైన నీ కొడుకు పోయాడు. వాడితో తాళి కట్టించుకున్నా నీ కోడలు కూడా పోయింది. హా, కాసేపు ఆగితే నువ్వు పోతావు. ఆ తర్వాత ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది? నాకు 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 పాపనేం చెయ్యద్దు, నీకు దండం పెడతాను. హ? తోడబుట్టిన తమ్ముడు చంపి చాలా పాపాన్ని మూడగట్టుకున్నావు. ఇప్పుడు ఈ పసిదాన్ని చంపి ఇంకా పాపాన్ని చెయ్యొద్దు. అమ్మా అమ్మా, నా పగ తీర్చుకోవడానికి, నా పంతం నెగ్గించుకోవడానికి ఎన్ని పాపాలైనా చేస్తాను, ఎంత మందినైనా చంపుతాను. పగ? ఎవరి మీదే నీ పగ? నీ మీద, నీ బిడ్డ మీద, నీ కుటుంబం మీద, కుటుంబం మీద, కుటుంబం మీద. 20 ఏళ్లుగా పెంచుకున్న పగ, పెంచుకున్న పగ, పెంచుకున్న పగ, పగ. ఎన్ని హత్యలు చేసింది, నీ కుటుంబాన్ని ఊపిరాడకుండా చేసింది కేవలం కేవలం ఆస్తి కోసం అనుకున్నావా? కాదు 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 కాదు. నా తల్లికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం.